ఒక చెవితో విని ఒక చెవితో వదిలే అంటూ ఉంటారు. అంటే ఈ రెండిటి మధ్యలో ఉన్న మనస్సుకి తీసుకోకు, అంటే మనసులోకి పోనివ్వకు, ఇన్ఫ్లుయెన్స్ అవ్వకు, ఈ చెవితో విని ఈ చెవితోటి వదిలే అంటారు. కానీ అది సాధ్యమా? కాదు. మనకి ఏదైనా వింటుంటే రెండు చెవులు వింటాయి. సో ఇప్పుడు ఒక మంచి విషయం తెలుసుకుందాం. ఏ చెవితో విన్నా ఒకటే, అలాగే ఏ కన్నుతో చూసినా సేమ్ దృశ్యం. కుడి ఎడమైతే పొరపాటు లేదో అని అంటారు కదా, అది నిజమా? ఇప్పుడు చూద్దాం. అది నేను ఎక్కడో చదివాను, చాలా బాగా నచ్చింది, మీకు కూడా చెప్పాలనిపిస్తుంది. కుడి ఎడమైతే పొరపాటు లేదో అనే పాట, దాంట్లో సాహిత్యం వేరు, కానీ ఇటు కుడివైపు నుంచి చదివినా ఎడం వైపు నుంచి చదివినా సేమ్ మీనింగ్ వస్తుంది. అదేంటో చూద్దాం. ఇది ఎక్కడో చదివాను, రాసిన వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీకు చెప్పబోతున్నా. ఫస్ట్, ఇది యాంగర్ కిల్స్ విజ్డమ్. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చదవబోయేవన్నీ కూడా బిహేవియరల్ ఆస్పెక్ట్లో చాలా చాలా ఉపయోగపడతాయి. యాంగర్ కిల్స్ విజ్డమ్. యాంగర్ అంటే కోపం, విజ్డమ్ అంటే వివేకం. సో కోపం అనేది వివేకాన్ని చంపేస్తుంది. ఇప్పుడు మనం లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాం, ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి వద్దాం. విజ్డమ్ కిల్స్ యాంగర్ అంటే వివేకం అనేది కోపాన్ని చంపేస్తుంది. వివేకవంతుడు కోపాన్ని చూపించడు, ఎందుకంటే ఆయన వివేకవంతుడు కనుక. సో రెండవది చూద్దాం. ఫియర్ కిల్స్ డ్రీమ్. ఫియర్ అంటే భయం, డ్రీమ్ అంటే కళ. కళ అంటే మనం ఏం సాధించాలనుకున్నాం ఆ కళ, నిద్రలో వచ్చే కళ కాదు. సో ఫియర్ కిల్స్ డ్రీమ్. మనకి భయం ఉంటే మనం జీవితంలో అనుకుంటున్న కళలు మనం ఏవి కూడా సాధించలేం. అలాగే డ్రీమ్ కిల్స్ ఫియర్. అంటే నీకు ఏదో సాధించాలనే కళ నీలో ఉండి అది నిన్ను ఎంతో ఉత్తేజపరుచుతున్నప్పుడు నీకు ఆ భయం ఏం చేయదు. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను నా క్లయింట్స్కి, కౌన్సిలింగ్కి వచ్చిన క్లయింట్స్కి ఎవరైనా భయం గురించి చెప్తే నేను ఖచ్చితంగా చెప్పే ఒక మాట అది, బలమైన కోరిక ఉన్నవాడికి భయం ఉండదు అని. బలమైన కోరిక ఉన్నవాడికి భయం ఉండదు. ఎందుకంటే ఒక బలమైన కోరిక ఉంటుంది, ఆ కోరిక వల్ల అతను భయం లేకుండా ముందుకెళ్తూ ఉంటాడు. తర్వాత చూద్దాం. ఈగో కిల్స్ గ్రోత్. ఈగో అంటే అహంకారం, గ్రోత్ అంటే ఎదుగుదల. అహంకారం ఉన్నవాళ్ళు జీవితంలో ఎదగరు, ఎందుకంటే వాళ్ళ అహంకారం వాళ్ళని ప్రతి చోట ఆపేస్తూ ఉంటుంది. అలాగే రివర్స్లో వద్దాం. గ్రోత్ కిల్స్ ఈగో. అంటే బాగా ఎదిగిన వాళ్ళకి అహంకారం ఉండదు. మీరు చూడండి, జీవితంలో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నవాళ్ళు అహంకారం ఏమి చూపించారు. అంటే జీవితంలో వాళ్ళకి ఏది ఏంటి అని తెలిసి ఎదిగిన వాళ్ళు, వాళ్ళకి అహంకారం ఉండదు. తర్వాతది జెలసీ కిల్స్ పీస్. జెలసీ అంటే అసూయ, పీస్ అంటే మనశ్శాంతి. జెలసీ ఉన్నవాడికి మనశ్శాంతి అస్సలు ఉండదు. ఎప్పుడు కూడా అసూయ, వాడికి అది ఉంది, వీడికి ఇది ఉంది, నాకు అది లేదు, వాడికి అనవసరంగా ఎలా వచ్చింది, వాడికి ఏదో అడ్డదారిలో సంపాదించినట్టున్నాడు, ఇంక ఇవి ఏ ఆలోచనలు ఉంటూ ఉంటాయి కనుక వాడికి మనశ్శాంతి ఉండదు. ఇప్పుడు రివర్స్లో వద్దాం. పీస్ కిల్స్ జెలసీ. మనశ్శాంతిగా ఉండేవాడికి జెలసీ ఉండదు. ప్రశాంతంగా ఉన్నాడు, ఆయనకి ఎందుకు జెలసీ ఉండదు. నెక్స్ట్, డౌట్ కిల్స్ కాన్ఫిడెన్స్. డౌట్ అంటే అనుమానం, కాన్ఫిడెన్స్ అంటే విశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం. అనుమానాలతో ఉండేవాడికి ఎప్పుడూ కాన్ఫిడెన్స్ ఉండదు. రివర్స్లో చూద్దాం. కాన్ఫిడెన్స్ ఉన్నవాడికి అనుమానమే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇండియా క్యాపిటల్ ఏంటి అంటే నేను కాన్ఫిడెంట్గా న్యూఢిల్లీ అని చెప్తాను. నేను నాకు డౌట్ ఉంటే అంత కాన్ఫిడెంట్గా నేను చెప్పలేను కదా. అందుకని డౌట్ ఉన్నవాడికి కాన్ఫిడెన్స్ ఉండదు. సో ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటి చాలా మీనింగ్ఫుల్గా అనిపించాయి, బిహేవియరల్ ఆస్పెక్ట్లో చాలా చాలా ఉపయోగంగా అనిపిస్తాయి కనుక ఇప్పుడు మనం దీనివల్ల ఏంటి ఉపయోగం, ఏదో చమత్కారం కోసం చెప్పలేదు. ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ చూడండి, అన్ని నెగిటివ్ వర్డ్స్. రైట్ సైడ్ ఉన్నవన్నీ చూడండి, అన్ని పాజిటివ్ వర్డ్స్. లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంటే
అంత నెగిటివ్ డైరెక్షన్ అది. రైట్ నుంచి లెఫ్ట్కి చూస్తే అదంతా పాజిటివ్ డైరెక్షన్. సో అందుకని రైట్ సైడ్ ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ అన్నిటినీ కూడా మనం డెవలప్ చేసుకుంటే జీవితంలో మనకి ఎంతో ఉపయోగపడుతుంది. కనుక ఇవేవైతే మనం వేటి గురించి అయితే మాట్లాడుకున్నామో వాటి అన్నిటినీ డెవలప్ చేసుకోవాలని కోరుకుంటూ, ఈ వీడియో మీకు ఉపయోగంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఎన్నో వీడియోలు చెయ్యాలని నాకు అనిపిస్తుంది. మీరు లైక్ చేస్తే, షేర్ చేస్తే నాకు ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుందని చెప్తూ వీడియోను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.